అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ భార్య గుర్తున్న అదుల్లా మీకు? మాజీ భార్య, కొత్త భార్య అంటే నాకు కూడా గుర్తులేదు కానీ మాజీ భార్య రేణు దేశరాయ ఉండే కదా, ఆమె ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుంది. జర నా వీడియో చూసినాక నచ్చకుంటే బరాబర్గా కామెంట్ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తుందా ముచ్చట? 100 కుక్కల్లో 4-5 కరుస్తాయి. గాయంత దానికి ఎందుకు వెళ్ళి పెడుతున్నారు మీరు? తాగి వచ్చిన ఉంది నడుస్తుందంట. బిగ్గర తాగి వస్తే ఆడ ఏం చెప్తే గదే నడుస్తుంది. బాగా డబ్బులు ఉండి ఏది దొరికితే గానికి అదే నడుస్తుంది. ఇంకో గదే ముచ్చట గిల్లదు ఉన్నది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మా ఇల్లుగల్లా ఆయన అనుకుని ఇంకా అనుకుంటున్నట్టుంది. ఇడాకులు ఇచ్చి ఎన్నో రోజులు పాడైపోను. ఇడాకులు ఇచ్చిండో మరి దూరం పెట్టిన మనకు తెలియదు కానీ 100 కుక్కల్లో 4-5 కరుస్తాయి. దాని మీదే ఫోకస్ చేస్తే ఎట్లా? సుప్రీంకోర్టుకు తలాతోకా లేని వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టే తలాతోకా లేని వ్యాఖ్యలు చేస్తుందట. సుప్రీంకోర్టుని తప్పు పడుతుంది. అసలు సెన్స్ ఉందా అని అడుగుతుంది సుప్రీంకోర్టుని. చూడూరి ముచ్చట ఏమది. మరి ఈమె ఏం చదువు చదివిందో, మరి ఈమె ఎంతవరకు మరి జనాలలో తిరిగిందో సుప్రీంకోర్టునే తప్పు పడుతుంది. ఈమె అట్టే ఉంటుంది. న్యాయ వ్యవస్థే పెద్ద జోక్ అంట. కావాలంటే నన్ను జైల్లో పెట్టండి. ఏమెక్కడికి అమ్మ నిన్ను జైల్లో పెట్టేది? మన దేశంలో డబ్బు ఉంటేనే భద్రత, లేకపోతే రక్షణే లేదు. డబ్బు ఉంది కాబట్టి ఈ మాట మాట్లాడిన మామూలు మాట్లాడితే ఈ టైం కల్లా ఈ విమానం మొత్తం మోసు. కానీ డబ్బు ఉంది కాబట్టికనే మీ ఇల్లుగల్లా ఆయన, మాజీ ఇల్లుగల్లా ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం. మామూలు అయితే గిట్ట మాట్లాడతారు. ఇంకా దోమకాటు రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోవట్లేదు. ఇది ఏమైనా కారణం అవుతుండొచ్చు నాలుగులా. నాకు ఏమో ఇంక తప్పిన మాటలు వస్తాయి కానీ దోమకాటు వల్ల రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవట్లేదా? మరి గాళ్ళకి గిసోటి శిక్షలే చేస్తురా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షల్లో మరణిస్తున్నారు. కొందరు మధ్యమత్తులో వాహనాలు నడిపి ఉసురు తీరుస్తున్నారు. మరి గాలకు కూడా గీయ శిక్షలా? ఇంకా కాలభైరవుడిగా ఆరాధిస్తూనే కుక్కలు నువ్వు చంపడం ఏమిటి? మో కొడుక, కాలభైరవుడు అంట. దేవుని కాడ నువ్వు నావు అడ్జేసి ఇటు చేసి మీ పాతిళ్ళు గల్లా ఆయన కూడా గట్టినే కడుకోసారి ఆ కండు ఈ కండు వేసుకొని ఆయన మాట్లాడుతుంటాడు. ఈమె గట్టిన మాట్లాడు. కాలభైరవుడు అంట. ఏది మన మగధీర సినిమాల కాలభైరవుడా అమ్మ? దేవుని పేరు బదనాం చేసుడు తప్పితే ఏమైనా ఉందా? కుక్కేనా, దేవుడేనా? కాలభైరవుడా కుక్కను మిస్తే మరి కర్చ కుక్క కాడికి పోయి కాలభైరవుడా, నన్ను కరసకు కాలభైరవుడా, నేను నీ అభిమానినే, లేకపోతే నిన్నే పొద్దున్న లేసా మొక్కుతాం అని అంటే ఊకుంటుండొచ్చునా? రేణుకమ్మ, కాలభైరవుడా నన్ను కరసకంటే ఊకుంటుందా? పొద్దున్న లేస్తే పొద్దుగు కిందాక ఎండ తలకుండా తిరిగే ఒళ్ళు నీది. పొద్దున్న లేస్తే పొద్దుగు కిందాక కార్లల్లో ఏసీలలో తిరిగే తనువు నీది. నీకు ఏం తెలుసు? పాడైపోను. పట్టణంలో వండుకుండి అక్కడెక్కడో జూబ్లీస్ బంజారాయిస్లో వండుకుంటా ఒకసారి పంట పొలాలకు వస్తే అంటే పెంట చేస్తారు నిన్ను. మీరు మాట్లాడతారు కుక్కల గురించి. కుక్కలని చంపొద్దు, ఓకే, మేము కాదంటలేము. జీవహింస చేయొద్దు, ఓకే, మేము కాదంటలేము. మరి ఆ కుక్కలు మనుషులను చంపొచ్చా అమ్మ? కుక్కలని మనుషులను బయట పీకొచ్చా? బుడ్డ పిల్లల్ని బయట పీకితే ఏం కాదా? ఏమనొద్దు వీటిని? కుక్కల వల్ల జనాలకు హాని లేదా? సుప్రీంకోర్టుని తప్పు పడతావు నువ్వు. గీసోటి ఈమె సమాజాన్ని ఉద్ధరిస్తేందుకు బయటికి వెళ్ళింది. ఈమె సమాజాన్ని ఉద్ధరిస్తుంది. ఈమె ఏమనంటే మేము జంతు ప్రేమికులు అయితే కావచ్చు. పట్టణంలో ఉన్న మీరు ఏదైతే ఉంటారో మీ అడ్రస్ ఒకసారి ఏమంటారు సోషల్ మీడియాలో పెట్టి ఉపాయం చేయరి. ఊర్లలో ఉన్న కుక్కల మొత్తం తీసుకొచ్చి నీ ఇంటి మీద తీసి పెడతారు. సాదుకో అయిట్ని ఏమవుతుంది? ఆ సోపతి దిమాగ్ కూడా అయిట్ లెక్కనే అయినట్టుంది, పాడైపోను. ఊర్లలో ఉన్న కుక్కల్ని మొత్తం తీసుకొచ్చి నీ ఇంట్లో తోలుకొని ఐటికి టైంకు ఛాయ్ పోయి, బిస్కెట్లు వేయి, బువ్వ పెట్టు, బిర్యానీ పెట్టు, మందు దాపియ్యి, ఇంకేమైనా ఉంటే ఏమైనా చేయించుకో. మాకేమి ఊర కుక్కలతో ఏమెక్కడ చెప్పు? కుక్కలు వదులుకుంటాయి ఇలా నాకు అర్థం కాదు కానీ ఒక గిసోటి పశగాలు వదులుకుంటాయి. ఇవి దునియా మీద ఉన్న కుక్కలని ఎందుకు మరి? ఒక్కొక్క కుక్క రేణుకమ్మ, ఒక కుక్క సంవత్సరానికి 2 ఈతలు ఇంతది. ఎరికే ఉండొచ్చున్నా. ఏమో ఎన్ని ఈతలు ఇంతదో? 2 ఈతలు ఇంతది. ఈనప్పుడల్లా 7 పిల్లలు పెడతాడు. దగ్గర 7 పిల్లలు పెడుతుంది. అంటే ఒక కుక్క వచ్చి 14 పిల్లలు పెడతాయి సంవత్సరానికి. ఇప్పటికిప్పుడు లెక్క పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలకు సరి సమానంగా కుక్కలు కూడా ఉంటాయి. ఉండకుండా వస్తున్నా ప్రజలారా. ఈమె చెప్తుంది కుక్కల గురించి. 100-4-5 కరుస్తాయి. ఏమవుతుంది? 10,000 వాటర్ ట్యాంకుల గిత్త యూరిన్ చుక్క పడితే నీళ్ళు అవుతుండొచ్చునా? గబ్బు కావా? మరి ఈ 100 కుక్కలలో 4-5 కుక్కలు కరిస్తే మరి మనుషులు చచ్చిపోకుండా వచ్చునా? ఎందుకు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? అలిబిల్లి మాటలు తప్పితే ఎక్కడొచ్చే మాటలు కావచ్చున్నాయి. ఏమన్నా పని పాట ఉంటే బాగుండు. పని లేదా, పాట లేదా? ఆ డిప్యూటీ సీఎం అప్పుడో ఇప్పుడు మరి పైలు కొడుతుండో, లేకపోతే గతంలో సంపాదించిన పైలు మస్తు ఉండే తిన్నది అరగాక ఇంకో గిసోటి మాటలు మాట్లాడతారు. సాదుకో కుక్కల్ని కూడా వద్దా నడమ్మా.
నీ ఫామ్ హౌస్ కట్టుకోబోయి మస్తు ఉంటాయి కదా ఎకరాల కొద్దిగా భూములు ఉంటాయి మీకు ఆ భూములలో పెద్ద షెడ్ బనాంచి కుక్కల షెడ్ బనాంచి పెట్టురు ఆడబెట్టి ఊరూరులో కుక్కలని తీసుకొచ్చి నీ కాడ తోలితే కుక్కల మధ్యలో పోయి వాటికి మాంసం ముక్కలు వేస్తావో బిస్కెట్లు వేస్తావో వాటికి లేకపోతే చపాతీలు వేస్తావో లేకపోతే ఇంకే రకమైన తిండి పెడితే సాదుకోవడం వద్దన్నాడా ఎవడైనా వద్దన్నాడమ్మా నేను కుక్కలని ఏం మాట మాట్లాడుతుంది ఎందుకు మాట మాట్లాడుతుంది జరనన్న తెలివిని మాట్లాడుతుందా సొయ్యి ఉందా సొయ్యి లేకుంటుందా నాకైతే అర్థమైతలేదు కుక్కలైనా కాలభైరవుడు అంటాడు కాలభైరవుడు అని దేవుని పేరు ఎందుకు బదనాం చేస్తావమ్మా పొద్దున్న లేసా మేము దేవుని మొక్తం కానీ ఈ కాలభైరవుడు అని దేవుని పేరు పెట్టి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటే మళ్ళీ ఇంకో కొన్ని రకాల మళ్ళీ ఎదురు మళ్ళీ పంచాయతీ కుక్క కావాలి కదా ఏ కుక్క అయినా మొన్నటికి మొన్న నోరు లేని పొరగాన్ని ఏడకి హైదరాబాదులే పాపం పొరగానికి నోరు లేదు దగ్గర 10-15 కుక్కలు పొరగాని ఏడికాడికి పీకి ఏడికాడికి పేగులు బయటికి వెళ్ళి తీసినాయి ఆయన ఎడ ఉండొచ్చు ఇవే మరి బుద్ధి ఉందా ఏమన్నా జరనన్నా ఎడ ఉండొచ్చు ఇవే మరి పోయి ఆ పొరగాని చూపించినావా కాలభైరవుడు గడిచిండు అని ట్రీట్మెంట్ ఇప్పించినావమ్మా కాలభైరవుడు అంటది కోర్టుని తప్పు పడుతుంది ఏం మాట మాట్లాడతారు ఎందుకు మాట మాట్లాడతారు జరనన్నా మీకు సెన్స్ ఉందా ఫస్ట్ కోర్టుని సెన్స్ ఉందా అని అడుగుతుంది కానీ అసలు ఈమెకి ఏమైనా సెన్స్ ఉందా ఈమెకి ఏం సెన్స్ ఉన్నది చెప్పు ఇక పవన్ కళ్యాణ్ దగ్గర పోయి చెప్తా లేకపోతే ఆయనకి ఎవరు తిక్క ఉంది నాకు లెక్కలేదు అంటాడు కదా నీకు తిక్కలేదు నాకు లెక్కలేదు రెండు లేనంటే పాడైపోను మీకు కుక్కల ప్రేమికులు ఎవరైనా ఉంటే బరాబరుగా కుక్కల సాదుకోరి కుక్కల చెట్టు వేసుకోరి ఆయన కుక్కలకు దానం పెడతారా ఏం పెడతారా పెట్టుకొని మీరు సాదుకునే ఉపాయం చేయరాదురి వాడని వద్దన్నాడా ఊర్లల్లా మామూలుగా ఉద్యోగానికి పోయేస్తాడు డ్యూటీకి పోయేస్తాడు నైట్ పూట 10 గంటలకు డ్యూటీ దిగి వస్తుంటే రోడ్డు మీదకి వెళ్ళి ఇంటి దాకా 100 కుక్కలు ఉంటున్నాయి రేణుకదేశరాయి ఏమో 100 కుక్కలు ఉంటాయి మరి ఆ కుక్కలు మొత్తం తప్పించుకొని రావాలంటే ఎట్టొస్తారు చెప్పు కాలభైరవుడా నన్ను కాపాడు అంటే కాపాడుతాడులా ఇగో గిట్ట సాగి వచ్చిన మాటలు మాట్లాడుకుంటుంటే ఇగో గిలకే నడుస్తుంది ఫస్ట్ ఇవి మీద కేసు పెట్టాలి ఇవి మీద కేసు పెడితే సెట్ అవుతారు లేదు కేసు పెట్టే బుద్ధి కాకుంటే కుక్కలను కొనపోయి రేవంత్ రెడ్డి పట్టేలా కొనుగోయి ఇవైనా కాస్త కుక్కలను కొనపోయి ఇంట్లో ఉపాయం చేయరు అడ్రస్ కనుక్కోరు ఏమైంది కుక్కలు మొత్తం ఇంట్లో తోలుదాం ఎట్లా చేసి